భూమాతల కలయిక జరగకూడని సమయంలో అంటే సంధ్యా సమయంలో జరిగింది. అందుకే ప్రకృతికి విరుద్ధంగా ఇలా నరకాసురుడు జన్మించాడు. నరకాసురుడు పెరిగి పెద్దయిన తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. అలా తీవ్ర తపస్సుకి కరిగిపోయిన బ్రహ్మ తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరకాసురుడు నన్ను నా తల్లి భూమాత తప్ప ఇంకెవరూ చంపకూడదు అని వరమడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. ఇక అప్పటి నుండి నరకాసురుడి అరాచకాలు పెరిగిపోయాయి. భూమి మీద ఉన్న రాజ్యాలపైన యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. అన్ని రాజ్యాలు లాగేసుకునేవాడు. తనని అడ్డుకునే వారు ఎవరూ లేరు. యుద్ధాలు చేసి ఆ రాజ్యంలో ఉన్న రాజకుమారులను తీసుకొచ్చి జైల్లో వేసేవాడు. దాదాపు 16,000 మంది రాజకన్యలను తను తీసుకొచ్చి జైల్లో వేశాడు. ఇంకా తన ఆగడాలకు అదుపులేదు. భూమి మొత్తం తన సొంతం అనుకొని భూమిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయినా ఆశ తీరక నరకాసురుడి కళ్ళు స్వర్గం పైన పడ్డాయి. తన గదతో ఇంద్రుని స్వర్గద్వారాలను బద్దలు కొట్టాడు. ఇంద్రునికి భయం వేసి తనను గెలవలేక స్వర్గం వదిలి పారిపోయాడు. నరకాసురుడు రెచ్చిపోయి స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అక్కడే ఉన్న అప్సరసల్ని అండ్ అలాగే ఇంద్రుని తల్లి అయిన అదితిని కూడా బంధిస్తాడు. ఇక వెంటనే ఇంద్రుడు వైకుంఠం వెళ్లి విష్ణుమూర్తి దగ్గర మోకరిల్లి జరిగిందంతా చెప్పుకొస్తాడు. దాంతో విష్ణుమూర్తి ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. నువ్వు వెళ్ళి నా అవతారమైన కృష్ణుని కలువు, తను నీకేం చేయాలో చెప్తాడు అని అంటాడు. వెంటనే ఇంద్రుడు కృష్ణుని దగ్గరికి బయలుదేరుతాడు. కృష్ణుడు మరియు సత్యభామ వాళ్ళ ఏకాంత సమయంలో ఉంటారు. కానీ ఇంద్రుని రాక గమనించిన కృష్ణుడు తనని లోపలికి రమ్మంటాడు. ఇంద్రుడు లోపలికి వచ్చి సత్యభామైన కృష్ణుడికి జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. ముఖ్యంగా 16,000 మంది రాజకన్యలను అలాగే అప్సరసలను, ఇవే కాకుండా ఇంద్రుని తల్లి అదితి దేవిని బంధించాడు అని విన్న సత్యభామాదేవికి పట్టరానంత కోపం వస్తుంది. ద్వాపర యుగంలో ఈ సత్యభామాదేవియే అప్పటి భూమాత. ఆమెనే నరకాసురుడి తల్లి. వెంటనే సత్యభామాదేవి అండ్ కృష్ణుడి యుద్ధానికి సిద్ధమవుతారు. సత్యభామాదేవి కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నాయి. తన చేతుల్లో విల్లును పట్టుకొని కృష్ణునితో గరుడ వాహనం పైన నరకాసురుని దగ్గరికి బయలుదేరింది. అసురులకి దేవులకి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. కృష్ణుడు నరకాసురుని సేన మొత్తాన్ని చంపేశాడు. అలా చంపుకుంటూ నరకాసురుని కూడా చంపుతామని బయలుదేరుతూ ఉండగా నరకాసురుడు కొట్టిన దెబ్బకి కృష్ణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. అది చూసిన సత్యభామాదేవికి కోపం కొండంత అవుతుంది. వెంటనే నరకాసురునితో యుద్ధం మొదలు పెడుతుంది. ఇక చూసి సత్యభామాదేవి తన చేతిలో ఉన్న విల్లికి బాణం పెట్టి నరకాసురుని గుండెల్లో తిప్పుతుంది. నరకాసురునికి తీవ్ర గాయమై అక్కడే పడిపోతాడు. ఇక కృష్ణుడు కూడా లేస్తాడు. ఇద్దరు కలిసి నరకాసురుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, నువ్వు చంపింది నీ కొడుకునే అని, నువ్వే భూమాత అవతారమని. కన్న తల్లి మనసుకి రాక్షసుడైన కొడుకే కదా. అలా నరకాసురుని దగ్గరికి వెళ్తుంది. తన ఆకర్షణలో ఉన్న నరకాసురుడు తన తల్లి అయిన భూమాతని ఒక వరం అడుగుతాడు. ఈ భూమి మీద నేను ఎన్నో తప్పులు చేశాను, అయినా సరే ఈ భూమి మీద ఉన్న ప్రజలకు నేను గుర్తుండాలి అని వరం అడుగుతాడు. దానికి దేవి తదాస్తు అని అంటుంది. అందుకే నరకాసురుడు చనిపోయినా మనం తన కోసం యుద్ధమైపోయాక 16,000 మంది రాజకుమారులు మమ్మల్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ బాధ చూడలేక కృష్ణుడి వాళ్ళను పెళ్లి చేసుకొని అండగా నిలుస్తాడు. ఏదైనా అంటే ఊరికే అనేయడం కాదు, కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని. దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉంది. అయినా ప్రతిసారి కొంతమంది కృష్ణుడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ ఆయన అనుభవించడానికి కష్టాలు ఇంకెవరు అనుభవించలేరు. కారాగారంలో పుట్టాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాడు. తన సొంత మేనమామ కంసుడే తనను చంపుదామని చూశాడు. బృందావనంలో తను ప్రేమించిన రాధాను తన కర్తవ్యం కోసం వదిలేయవలసి వచ్చింది. ధర్మం వైపు ఉండి పాండవులను గెలిపించి ఆ గోపికల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు కృష్ణుడి తలకి నూనె రాసి తలస్నానం చేయించి వాళ్ళు కూడా తలస్నానం చేస్తారు. దివాళీకి సంబంధించి ఇది ఒక స్టోరీ.